ఈవినింగ్ మినీ వ్లాగ్ అయితే చూసేయండి. చిట్టమ్మ అయితే 3:30కి ఇంటికైతే వస్తది స్కూల్ నుంచి. రాగానే నీట్‌గా షూస్ అక్కడ పెట్టేసుకొని, కాళ్ళు, చేతులు కడుక్కొని అప్పుడు ఇంట్లోకైతే వెళ్తది. చిట్టమ్మ స్కూల్ నుంచి రాగానే నేను స్నానం అయితే చేపిచ్చను. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే గానీ, స్నానం చేపిచ్చడం గానీ, హోంవర్క్స్ రాయని ప్రెషర్ పెట్టడం గానీ, వాళ్ళ హెల్త్‌కి అస్సలు మంచిది కాదంట. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేస్తాను. కొంచెంసేపు ఆడుకుంటది లేదా పడుకుంటది. ఆ తర్వాత బట్టలైతే ఉన్నాయి. అయైతే ఫోల్డ్ చేసేసుకున్నాను. బేసిక్‌గా ఐయామ్ నాట్ ఎ టీ లవర్. ఎప్పుడైనా వెదర్ డిమాండ్ చేసినప్పుడు లేదా హెడేక్‌గా ఉన్నప్పుడు తాగుతాను. అది గూడా రేరు, ఎక్కువైతే తాగను. ఇంకా వెదర్ కూల్‌గా ఉంది కదా అని చెప్పి అత్తయ్య అయితే టీ అయితే పెట్టారు. నాకు తాగమన్నారు. సో, నేను తాగాను. ఇంకా అత్తయ్య అయితే ఆయిల్ రాసి జడ అయితే వేసేశారు. వెదర్ కూల్‌గా ఉంది కదా అని చెప్పి అత్తయ్యని పకోడీ అయితే వేయమన్నాను. అత్తయ్య పకోడీ అయితే చాలా బాగా వేస్తారు. అత్తయ్య పకోడీ వేసిన రోజు మేమైతే ఇంట్లో అన్నం అయితే తినం. అంతా పకోడీ అయితే తినేస్తాం. అంత బాగా అయితే వేస్తారు. ఆనియన్స్ అయితే కట్ చేయమన్నారు. ఇంకే పని చేస్తే మనకు సాంగ్స్ అయితే ఉండాలి గదా! సో, టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఆనియన్స్ అయితే కట్ చేస్తాను. ఆనియన్స్ అయితే ఫుల్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. చాలా కళ్ళు మండిపోయినియి. ఆ తర్వాత 6 ఆ టైంకి చిట్టమ్మకి నీట్‌గా స్నానం చేపిచ్చేసి హోంవర్క్స్ అయితే రాయిపిచ్చేస్తాను. ఇంకా బ్రౌనీ గూడా తినాలనిపించింది. సో, బ్రౌనీ గూడా చేశాను. అది గూడా తిన్నాము. ఆ తర్వాత చిట్టమ్మకైతే అన్నం అయితే తినిపిచ్చేసాను. ఇంక అత్తయ్య గూడా పకోడీ వేసేశారు. మీలో ఎంతమందికి పకోడీలో మయోనీస్, కెచప్ డిప్ చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఆ రోజు ఇంట్లో కెచప్ లేదు. సో, మయోనీస్‌తో అయితే తిన్నాను. ఇంకా రామ్ గూడా ఆఫీస్ నుంచి అయితే వచ్చారు. తనకి గూడా పెట్టేసాను. ఇంకా పకోడీ తిన్నా, మాకు బిర్యానీ తిన్నా కంపల్సరీ డ్రింక్ అయితే ఉండాలి. సో, డ్రింక్ గూడా తాగాము. ఐ నో డ్రింక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మానేద్దాం అనుకుంటేనే తాగుతా ఉంటాము. బాయ్ బాయ్.